అసులు బాసిన అమరవీరులందరికీ మిత్రులారా, ఈరోజు సెప్టెంబర్ 14 ప్రణయ్ హత్య గావించబడినటువంటి రోజు. పెరుమాళ్ళ ప్రణయ్ మిర్యాలగూడలో నట్ట నడివీధిలో హాస్పిటల్ ఎదురుగా నట్ట మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు అందరూ చూస్తుండగానే ఆ వేట పొడవలితో సుఫారీ గ్యాంగుతో హత్య గావించబడి ఈ రోజటికి 7 సంవత్సరాలు అవుతున్నది. ఈ సందర్భంగా 7 సంవత్సరాల కాలంలో ప్రణయ్ కంటే ముందు మంతని మధుకర్ 2017 మార్చి 14, అంతకంటే ముందు కూడా చాలా జరిగినాయి. కానీ మంతని మధుకర్తో కుల దురంకార హత్యల పరంపర, అంటే దాదాపు ఒక హత్య జరిగిన తర్వాత 10, 12, 13 పరంపరాగతంగా వరుసగా తెలంగాణలో జరగడం అనేది ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా కొనసాగుతా ఉన్నది. ప్రణయ్ హత్య తర్వాత దాదాపు 47 హత్యలను సుశ్రుత దేవర్స్, ఇక్కడ మనకు అక్కడ మంతని మధుకరు, పెరుమాళ్ళ ప్రణయ్, సుశ్రుత దేవర్స్ ఒక 4 నెలల పసిపాప సుశ్రుతను సొంత కట్టుకున్న భర్తనే కాల్చి బూడిద చేశాడు నాగరాజు. హైదరాబాద్ లో సరూర్ నగర్ నడి మధ్యలో నాగరాజును అంతకులు నరికి చంపారు. తర్వాత రామకృష్ణ గౌడ్ భువనగిరిలో వలిగొండలో ఆయనను కూడా చంపాడు, వాళ్ళ మామ అంటే ముదిరాజ్ అమ్మాయిని చేసుకున్నాడని. తర్వాత ఇక్కడ ఈ నీరజ్ పన్వార్ హైదరాబాద్ లో ఆయనను చంపేశారు. ఇక్కడ చూస్తే మనకు హేమంత్ చందానగర్ లో అవంతి రెడ్డి అమ్మాయిని ప్రేమించాడని కోమటోళ్ళ అబ్బాయిని వైశ్య అగ్రవర్ణాలు ఆ హేమంత్ ను కూడా చంపేశారు. ఫోటో బంటి సూర్యాపేటకు సంబంధించిన బంటి మొన్ననే 4 నెలల క్రితము బంటిని కూడా చంపేశారు. అమ్మాయి గౌడ కులానికి సంబంధించిన అమ్మాయి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి నాగమణి కానిస్టేబుల్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి నాగమణిని కూడా రంగారెడ్డి జిల్లాలో హత్య గావించబడ్డారు. ఈ బాబు ఇక్కడనే మంచిర్యాల పెద్దపల్లి జిల్లా గౌడ్ అదే మహేష్ ఏదో గౌడ్ ఉంది. అదే పెద్దపల్లి జిల్లాలో మొన్ననే ఇది కూడా ఒక 6-7 నెలల్లోనే జరిగింది. ఇంకా చాలా జరిగినాయి. ఆ అన్ని విషయాలలో కూడా మంతని మధుకరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఈరోజు ఆ విషయం చెప్పి నేను అంటే ఇక్కడ సల్లూరి మల్లేష్ హత్య తర్వాత అంటే ఈ వరుస పరంపరాగత హత్యలు దాదాపు 6-7 ఒకేసారి వరుసగా జరుగుతున్నటువంటి సందర్భంలో పెరుమాళ్ళ ప్రణయ్ తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి అంటే ప్రేమించినటువంటి అమ్మాయి లేదా భార్య లేదా పెళ్లి చేసుకోకపోతే ప్రేమించినటువంటి అమ్మాయి బయటికి వచ్చి అవును నిజమే అని చెప్పి ప్రేమించాము, ప్రేమించినటువంటి మా ప్రేమికుణ్ణి లేదా నా సహచరుని నా భర్తను క్రూరంగా హత్య గావించారు నా బంధువులు లేదా తల్లిదండ్రులు అని ఒక్క దగ్గర కూడా అంటే మంతని మధుకర్ విషయంలో జరగలేదు, అంతకుముందు ఎప్పుడు జరగలేదు. 2018 సెప్టెంబర్ 14 దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రణయ్ అమృత మొట్టమొదటిసారి వచ్చి ప్రణయ్ని నా తండ్రి మారుతిరావు చంపేశాడు, మారుతిరావుకు బహిరంగంగా లేదా శిక్ష పడాలి, ఉరి తీయాలని మొట్టమొదటిసారిగా ఆమె ఎలుగెత్తి చాటింది. ఆ తర్వాతనే అంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రోహిత్ వేముల లాగా ప్రణయ్ హత్య కూడా సంచలనమైంది. అందుకే మరుసటి రోజు సెప్టెంబర్ 14 చంపితే సెప్టెంబర్ 16కు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా మొత్తం యువకులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, సంఘాలు 1,00,000 మందితో ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ సందర్భంగా ప్రణయ్ కి మద్దతుగా బాధిత కుటుంబానికి, బాలస్వామి కుటుంబానికి అండగా అమృత వాయిస్ ఇస్తుందని చెప్పి, ఆమె విశ్లేషిస్తుందని చెప్పి, తమ ప్రేమ గురించి గొప్పగా చెప్తుందని చెప్పి ఈ ఆడవాళ్లను లేదా కుల వ్యవస్థను, అగ్ర కులాన్ని, అగ్ర మనవాదాన్ని కించపరుస్తా ఉన్నది, సవాల్ చేస్తా ఉన్నది అని చెప్పి, ప్రశ్నిస్తా ఉన్నదని చెప్పి ప్రభుత్వము అమృతను బాధిత కుటుంబాన్ని వేరు చేయాలని ప్రయత్నం చేసింది. అప్పుడు మేము కుల నిర్మూలన పోరాట సమితిగా అప్పుడు లేదా కొన్ని సంఘాలుగా వెళ్ళి ఆ రోజే అక్కడ ఉన్నటువంటి ఎస్పీగా ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి ఏవి రంగనాథ్ ఆ ప్రయత్నం చేస్తా ఉంటే నల్గొండ జిల్లా ఎస్పీ కుట్ర చేస్తా ఉన్నాడు, అమృతను బాధిత కుటుంబం నుండి విడదీయాలని చూస్తున్నాడు. మారుతిరావుకు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము, నయీం గ్యాంగు మారుతిరావుకు మొత్తం అండ చేస్తా ఉన్నారు. కాబట్టి పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అమృత బాధితుల దగ్గర ఉండంటే స్టేట్ హోమ్ తరలించడానికి ప్రభుత్వం
కుట్ర చేస్తున్నారని చెప్తే అప్పటికప్పుడు నిలిచిపోతే రాత్రి 2 గంటలకు ఆ బాధిత కుటుంబంతో, బాలస్వామి కుటుంబంతో చర్చలు జరిపి అమృతను ఆ కుటుంబంలో చేర్చడం జరిగింది. ఆ కుటుంబం దగ్గరనే మేము 24 గంటలు అక్కడనే ఉండి ఒక కరపత్రం రాసి ఈ బహిరంగ సమాజానికి ఒక పిలుపునిస్తే లక్షలాది మంది కదిలి ఆ రోజు కుల దురంకార హత్యలు లేదా సోకాళ్ళు పరువు హత్యలు అన్ని కూడా ఆగాలని చెప్పి, కులాంతర వివాహాల పరిరక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ప్రణయ్ అమృత న్యాయ పోరాట సంఘీభావ కమిటీ పేరుతో దాదాపు 2 సంవత్సరాలు పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగా మొన్ననే 3 నెలల క్రితం ఒక మారుతిరావు 1 సంవత్సర కాలంలోనే మార్చి 8 రోజు హైదరాబాద్ లో వైశ్య భవన్ లో ఆయన విషయం దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఎస్సీ ఎస్టీ కోర్టులో నేను ఒక నిందితునిగా నిలబడాలనే ఒక కుల అహంకారంతో, కుల తాపంతో నేను ఒక ఎస్సీల ముందు అగౌరవంగా తలకాయ దించుకుని తల ఎత్తుకుని బతికినటువంటి వాడిని, ప్రభుత్వాన్ని నా చెప్పు చేతుల్లో ఉంచుకున్నటువంటి వాడిని, పోలీసును ఉరుకులాడించినటువంటి వాడిని, రాజకీయ నాయకులను వాళ్ళకు గడ్డి చేసినటువంటి వాడిని నేను ఈరోజు ఎస్సీ ఎస్టీ కోర్టులో నిందితునిగా నిలబడాలనే ఒక కులంకార తాపంతో ఆయన 1 సంవత్సర కాలంలోనే ఈ పోరాటానికి, ఈ సంఘీభావానికి, ఈ యొక్క ప్రతిఘటనకు తట్టుకోలేక ఆయన హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న శ్రవణ్ కు, తర్వాత శర్మకు, తర్వాత అబ్దుల్ బారీకి, తర్వాత కరీంకు ఇట్లా 5 మందికి జీవితకాలం శిక్ష పడింది. ఆ శర్మకు మరి ఉరి శిక్ష పడింది. అంతకంటే ముందు మనకు 2023 ఆగస్టు 4వ తారీఖు రోజు సుశ్రుత దేవర్స్ విషయంలో, అంటే మొట్టమొదటిగా తెలంగాణలో ఈ కుల దురంకార హత్యలు జరుగుతున్నప్పుడు ఆ కట్టుకున్న భర్త, కన్న తండ్రి, అంటే సుశ్రుతకు కట్టుకున్న భర్త మాచర్ల రమేష్, కన్న తండ్రి అంటే ఆ బాబు దేవర్స్ కు పుట్టిన బాబు, అంటే రమేష్ కు పుట్టినటువంటి బాబుకు తండ్రి అయినటువంటి వాడు కర్కశంగా తన భార్యను, తన బిడ్డను విషం పోసి హత్య చేసి సజీవంగా చితి పేర్చి చితిమంటల్లో కాల్చి బూడిద వేశాడు. అక్కడ గూడూరు జనగాంలో జరిగితే అక్కడి నుంచి తీసుకొచ్చి గట్కేసర్లో బూడిద వేశాడు. కనీసము తల్లిదండ్రులకు, బంధువులకు ఏడ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి ఆనవాళ్లు లేకుండా చేశాడు నిందితుడు. అట్లా ఆనవాళ్లు లేకుండా, ఎందుకంటే ఇక్కడ ప్రణయ్ది అంతకుముందే జరిగింది 6 నెలల ముందు, ప్రణయ్ది జరిగిన తర్వాత మాధవిది జరిగింది, చాలా జరిగినాయి హైదరాబాద్. కాబట్టి అక్కడ ఆ శవానికి ఊరేగింపు తీసి 1,00,000 మంది వచ్చారు. కాబట్టి ఇక్కడ శవమే లేకుండా చేయాలనే అగ్రకుల కుట్రలు పోలీసు కూడా దాంట్లో అక్కడున్న ఏసీపీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎర్రవల్లి దయాకర్ రావు సొంతంగా నిందితులకు వంత పాడడం ద్వారా మొత్తం అది ప్లానుడుగా, అంటే శవమే లేకుండా, సాక్ష్యమే లేకుండా చేయాలనుకున్నటువంటి దానికి గట్టిగా ఎదురు నిలిచి సవాల్ విసిరినటువంటి ఆ సుశ్రుత తల్లి కందిక కోమల ఆ బూడిదను, ఆ బొక్కులను కొంగులో కట్టుకుని ముడేసుకుని వచ్చి మరుసటి రోజు నిందితుని ఇంటి ముందర, అంతకుని ఇంటి ముందర తెచ్చి పూడ్చి సమాధి చేసింది. ఆ సమాధి కట్టి 150 రోజులు అక్కడ నిరాహార దీక్ష చేసింది. ఆ నిరాహార దీక్ష చేసిన సందర్భంగానే A1 నిందితుడు ఇక్కడ ఎట్లయితే దమ్మన్నపేట చంద్రయ్య కాంగ్రెస్ నాయకునిగా మనం A1 గా పెట్టమని అడుగుతున్నామో, అక్కడ గూడూరులో కూడా A1 గా పుల్లయ్య, మాచర్ల పుల్లయ్య, ఆయన సర్పంచ్ గ్రామానికి, ఇక్కడ ఈయన ఏమో కాంగ్రెస్ నాయకుడు అయితే అక్కడ బీఆర్ఎస్ నాయకుడు, ఆయనకు పోలీసులు ఎర్రవల్లి దయాకరావు మంత్రి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసు ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు వ్యతిరేకంగా A1 గా చేర్చాలని అక్కడ నిరాహార దీక్షను ఫిబ్రవరి 17 రోజు మొదలుపెట్టి దాదాపు 3 నెలలైనా కూడా FIR లో పేరు నమోదు చేయకపోతే 2019 ఏప్రిల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నియోజకవర్గము దళిత ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఎస్సీ నియోజకవర్గంలో మా దళితుల ఓట్లు, మన దళిత ఎంపీ, తర్వాత మీరు ఎట్లా దళితులకు న్యాయం చేయరని చెప్పి 100 గ్రామాలు 10 రోజులు తిరిగి మొత్తం అంతా కూడా ప్రచారం చేస్తే, అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి ఒక పెద్ద పోరాటాన్ని 10 రోజులు చేస్తే, 100 గ్రామాల్లో 100 సభలు చేస్తే, ఆ తర్వాత పుల్లయ్య మీద FIR చేశారు, వాళ్ళ తల్లిదండ్రుల మీద FIR చేసి దాంట్లో మాచర్ల రమేష్ మాత్రమే 2 యావజ్జీవ శిక్షలు పడినాయి. ఆ తర్వాత 3 కోర్టు సాక్ష్యాధార, అంటే ఎంత ప్రెజర్, ఒక పెద్ద పోరాటము ప్రెజర్ చేస్తే కూడా సరి అయినటువంటి నేర విచారణ చేసి ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో అన్ని లొసుగులు ఉండడం వల్ల వాళ్ళు తప్పించుకున్నారు. దాన్ని తప్పించుకున్నా కూడా దాన్ని ఒక స్పెషల్ పీపీ, తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా పోరాటం ద్వారా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ చంద్రశేఖర్ అనేటటువంటి లాయర్ ను రంగారెడ్డి జిల్లా కోర్టులో నిలబెట్టి సంవత్సర కాలం ఆ న్యాయ పోరాటం కూడా కేవలము వీధిలో పోరాటము, గ్రౌండ్ లో పోరాటము, తర్వాత నిందితులకు వ్యతిరేకంగా పోరాటమే కాకుండా న్యాయ పోరాటాన్ని కూడా నడపడం ద్వారా మరి వాళ్ళకు శిక్ష పడింది. ఇప్పుడు హైకోర్టులో కూడా ఈ మిగిలిన ముగ్గురికి కూడా శిక్ష పడాలని అప్పీల్ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఏమంత అవంతి కేసు
ఈ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇంకా నడుస్తున్నది. తర్వాత నాగరాజ్ కేసును కొట్టివేయడం జరిగింది. ఇంకా చాలా కేసులు, అంటే ఒక 4-5 కేసుల్లో మాత్రమే ఫలితాలు వచ్చాయి. దాదాపు మంతన్ మదకర్ కేసు ఇప్పటికీ హైకోర్టు సాక్షిగా రీపోస్ట్ మార్టం రిపోర్టును ఇప్పటికి కూడా హైకోర్టు బయట పెట్టలేదు. నిందితుల మీద న్యాయ విచారణ, నేర విచారణ కొనసాగడం లేదు. అన్ని చోట్ల ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇస్రాయల్ గాని, తర్వాత ఇనుగల రాజేష్ గాని, తర్వాత కరీంనగర్ లో తీసుకుంటే గడ్డి కుమార్ గాని, గడ్డి కుమార్ ను చంపేశారు. గడ్డి కుమార్ ఇద్దరు బీసీలు, సార్లు చెప్పారు. ఇట్లా చాలా తెలంగాణలో హత్యలు జరుగుతా ఉన్నాయి. ఇటువంటి పరంపరాగత హత్యలలో భాగంగా జగిత్యాలలో మొన్న జూలై 17 కారంచెడు దళిత మృతవీరుల త్యాగ ఫలితంగా ఆ జూలై 17 దేశవ్యాప్తంగా కులాన్ని కుల చిత్రయాత్ర, తర్వాత ఇవన్నీ ఆంధ్రలో శ్రీకాకుళం, ఇవన్నీ ఇన్ని మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తలమానికమైనటువంటి తెలంగాణ గడ్డ మీద పరంపరాగతంగా కుల హత్యలు, కుల దురంకార హత్యలు, అగ్రకుల ఉన్మాద హత్యలు ఎందుకు జరుగుతాయి? భావజాలంతో, ఒక సమానమైనటువంటి భావజాలంతో ఒక కులాంతర వివాహాలు చేసుకుంటా ఉంటే ఈ వ్యవస్థ ఈ సహించలేక సొంత తల్లిదండ్రులే, రోజాను సొంత తల్లిదండ్రులే సాయి కుమార్ అనే దళితుడిని ప్రేమించని రోజాను చంపేశారు. పిండి అనురాధ, మన మంచిర్యాలలో పిండి అనురాధ పద్మశాలి యువకుని, పిండి అనురాధ యాదవ్ కులానికి సంబంధించిన పిండి అనురాధ పద్మశాలి యువకుని చేసుకుందని ఊరందరు ఎదురుగా వస్తే ఆ అనురాధను కొట్టుకుంటా తీసుకుపోయి బతికుండంగానే చిత్తివేసి సొంత తల్లిదండ్రులకు కాల్చి బూడిద చేసినటువంటి సందర్భము. అట్లనే ఇక్కడ మీరు భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలో అంబోజి నరేష్ అనేటటువంటి యువకుని, వాళ్ళు చాకలి యువకుడు, తర్వాత రెడ్డి శ్రీనివాసరెడ్డి కూతురు స్వాతి, ఈ స్వాతి రెడ్డిని పెళ్లి చేసుకుని వాళ్ళు బొంబాయి పోతే, లేదు మీకు అత్యంత వైభవంగా పెళ్లి చేసి ఫంక్షన్ చేస్తామని పిలిపించి తర్వాత మొదట నరేష్ ను చంపేశారు. ఆ తర్వాత నా భర్తను మేమంతా బొంబాయి పోయి మంచిగా బతుకుతుంటే మా తండ్రి ఫంక్షన్ చేస్తానని పిలిపించి చంపేశాడని చెప్పి హైకోర్టులో వాయిస్ ఇస్తానని చెప్పి హైకోర్టులో కేసు రాక మొదలే ఆ స్వాతిరెడ్డిని కూడా శ్రీనివాసరెడ్డి చంపేశాడు. ఆ కేసుకు సంబంధించి మొన్ననే 2 సంవత్సరాల క్రితం ఫిబ్రవరిలో అది కొట్టేశారు కోర్టు. కేవలం 2-3 కేసులు మాత్రమే ఈ రోజు ముందు నిలబడ్డాయి. ఈ రోజు సల్లూరు మల్లేష్ విషయంలో ఇంత పోరాటం జరిగినటువంటి ఈ తెలంగాణలో కుల దురంకార హత్యలకు వ్యతిరేకంగా, కులోన్మాద హత్యలకు వ్యతిరేకంగా, సోకాళ్ళు పరువు హత్యలకు వ్యతిరేకంగా ప్రజలుగా, ప్రజాస్వామికవాదులుగా లేదా సోకాళ్ళు ప్రజా సంఘాలుగా ఎందుకు సంఘటిత ఉద్యమాన్ని చేయలేకపోతా ఉన్నారు? అత్యంత కమ్యూనిస్ట్ అంటే విప్లవాత్మకమైనటువంటి ఈ గడ్డ మీద ఇంత సంఘటిత ఉద్యమ కుల దురంకార హత్యలకు ఎందుకు రావడం లేదు? ఒక కుల హత్యలను ఎందుకు ఖండించడం లేదు అని చెప్పి ఈరోజు యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ మళ్ళీ ఒకసారి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో, అందరికీ ఒక కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతో, సంఘటిత ఉద్యమాన్ని నిర్మించాలనేటటువంటి ఉద్దేశంతో, అట్లనే ఈ గడ్డ మీద రోహిత్ వేముల లాంటి అత్యంత ప్రతిభావంతుల్ని, ప్రపంచంలోనే 2 డిగ్రీలు అటు సైన్స్ లో ఇటు సోషల్ సైన్స్ లో పిహెచ్డి చేసి ఒక రీసెర్చ్, కార్ల్ సాగన్ లాంటి ఒక స్టీఫెన్ హాకిన్స్ పుస్తకానికి టైం అనేటటువంటి పుస్తకానికి కార్ల్ సాగన్ ముందు మాట రాశాడు. కార్ల్ సాగన్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్ సైన్స్ లో, బయో సైన్స్ లో. అటువంటి సైంటిస్ట్ కావాలనుకున్నటువంటి రోహిత్ వేములను కూడా ఈ నట్టనడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ మధ్యలో కూడా ఇంత అత్యున్నత విశ్వవిద్యాలయంలో రోహిత్ వేములను పొట్టబెట్టుకున్నారు. అట్లా పొట్టన పెట్టుకున్నప్పటి నుంచి అంతకుముందు 2001లో 10 మంది దళిత విద్యార్థులను రస్టికేట్ చేశారు. అక్కడ వార్డెన్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ కేవై రత్నంను కూడా ఆయనను వివక్షకు గురి చేశారు. అప్పుడున్నటువంటి అప్పారావు చీఫ్ వార్డెన్ ఆయన గాని, అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల ప్రొఫెసర్స్ అంతా కూడా అప్పారావుకు మద్దతు తెలియజేశారు. అగ్రకుల బ్రాహ్మణ ప్రొఫెసర్లకు మద్దతు తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ కేవై రత్నం గాని, ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ సార్ గాని 2001 నుండి దళిత విద్యార్థుల బహిష్కరణకు వ్యతిరేకంగా ఇక్కడ చాలా మంది విద్యార్థులు చదువుకోవడానికి, పిహెచ్డి చేయడానికి, రీసెర్చ్ చేయడానికి వస్తే అక్కడ కూడా ఆత్మహత్యలు, హత్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో రోహిత్ వేముల దాన్ని సింబలైజ్ చేసి కేవలము వెలివాడలు, అంటరాని వాడలు, వివక్ష, అణచివేత కేవలం గ్రామాలలోనే కాదు, అత్యున్నత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యాలయంలో కూడా ఉన్నది అని చెప్పి వెలివాడ కేంద్రంగా ఆయన ఒక పోరాటం చేశాడు. ఆ వెలివాడ కేంద్రంగా పోరాటాన్ని మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు, అక్కడ ఉన్నటువంటి రామచంద్రరావు, బండారు దత్తాత్రేయ, తర్వాత స్మృతి ఇరానీ, మొత్తం మోడీ, తర్వాత అమిత్ షా, మొత్తం బీజేపీ ప్రభుత్వము 2016లో చాలా సీరియస్ గా సంఘటితంగా ఏకమై దేశవ్యాప్తంగా రోహిత్ వేములను పుట్టబెట్టుకున్నారు. దానికి అప్పారావు ప్రధాన సాక్షిగా, ప్రధాన ముద్దాయిగా మనకు నిలబడ్డాడు. అప్పారావు మీద కేసు లేదు, రామచంద్రరావు కేసు లేదు, బండారు దత్తాత్రేయ మీద కేసు లేదు, తర్వాత స్మృతి ఇరాన్ మీద కేసు లేదు, తర్వాత అది ప్రోత్సహించినటువంటి
ఏబీవీపీ నాయకులు అయినటువంటి వాళ్ళ మీద కూడా ఈరోజు కేసు లేనటువంటి స్థితి ఉన్నది. ఆ స్థితి నుంచి 30,000 మందితో ఈ గడ్డన ర్యాలీ తీసినటువంటి సందర్భం, అంటే సిరిసిల్లలో వేలాది మంది ర్యాలీ తీసినటువంటి సందర్భం, శ్రీకాకుళంలో వేలాది మంది ర్యాలీ తీసినటువంటి సందర్భం, తెలంగాణ వచ్చిన తర్వాత పాతపల్లిలో 10,000 మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ఆనంతేల్ తుమ్డే, ఇక్కడ ఉన్నటువంటి రత్నం సార్ ప్రొఫెసర్, తర్వాత లక్ష్మీనారాయణ సార్ ప్రొఫెసర్, సూర్యపల్లి సుజాత, ఇంకా చాలా మంది, కాకతీయ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, బుద్ధిజీవులు, ప్రజలు, పేదలు అందరూ కలిసి 10,000 మందితో ర్యాలీ తీసి ఇవి కుల హత్యలు, కుల దాడులు జరిగితే సహించమని చెప్పి ఒక హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరికను కూడా అంటే ఆ పాతపల్లిలో చేసినటువంటి ఆ పాతపల్లి దళిత బాధిత న్యాయ పోరాట కమిటీ నాయకుడు, ఎంఆర్పిఎస్ నాయకుడు, కేఎన్పిఎస్ నాయకుడు అయినటువంటి యనుమల హుస్సేన్ ను ఈరోజు ప్రభుత్వం టార్గెట్స్ చేసి మొన్ననే సెప్టెంబర్ 12కు ఆయన చనిపోయి 6 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఈ విధంగా పోరాటం చేసినటువంటి వాళ్ళను, ఆత్మగౌరవంతో నిలబడినటువంటి వాళ్ళను, ప్రతిఘటన పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళను, సంఘాలకు ఆత్మగౌరవం తల ఎత్తుకుని, తల దించితే తరతరాలు బతకొచ్చు, తల ఎత్తితే నీ తల తీసేస్తామని చెప్పి ఆత్మ గౌరవాన్ని ప్రకటిస్తే నువ్వు బానిసగా, నువ్వు కాల్మెత్త బాంచనంటే ఎన్ని రోజులన్నా బతకొచ్చు, కానీ తల ఎత్తితే నీ తల తీస్తామని చెప్పి వాళ్ళు సవాల్ చేసి తలలు తీస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కుల వ్యవస్థకు, సల్లూరు మల్లేష్ ఇంతకుముందు రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక లాయర్ చంద్రశేఖర్ గారు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా కందుకూరి వీరేశలింగం గాని, లేకపోతే మహాత్మా జ్యోతిబా పూలే గాని, అంబేద్కర్ గాని ఒక విప్లవవాదులు లేదా ఒక సంస్కరణవాదులు ఎట్లయితే వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు నిలబడ్డారో, అట్లనే ఈ కుల దురంకార హత్యలలో, సోకాళ్లు పరువు హత్యలలో చనిపోయిన వాటిలంతా కూడా వాళ్ళు సంస్కరణవాదులుగా సామాజిక విప్లవానికి లేదా కుల నిర్మూలనకు వాళ్ళు తోడయ్యారు. కాబట్టి వాళ్ళను అమరులుగా గుర్తించి అమరవీరుల దినోత్సవంగా మనం జరుపుకోవాలనే దాంట్లో భాగంగానే ఈ రోజు ఎన్ని కష్టాలైనా 4 రోజులుగా ఇక్కడ హాల్ దొరకడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ మాకు అంటే ప్రొఫెసర్లకు గానీ మాకు గానీ నిర్మాణం లేక, పరిచయాలు లేక బాధితులను పట్టుకుని ఇక్కడ చాలా, అక్కడ అంబేద్కర్ భవన్ చూసాము, అక్కడ సోకాళ్ళు ప్రెస్ క్లబ్ చూసాము, ప్రెస్ క్లబ్ మాకు ఇవ్వలేదు, అంబేద్కర్ భవన్ మాకు ఇవ్వలేదు, ఏ ప్రభుత్వ హాల్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ తెలంగాణలో 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో వేలాది లక్షలాది మంది కదిలిన ఈ తెలంగాణలో ఒక హాలు కూడా దొరకనటువంటి స్థితి ఉన్నది. ఆ హాలు అంటే ఈరోజు ప్రణయ్ని లేదా దురంకార హత్యల్లో అసూలు బాసిన అమర వీరులందరినీ లేదా సల్లూరు మల్లేష్ ను కూడా ఈరోజు స్మరించుకోవాలనేటటువంటి ఒక ఉదాత్తమైన ఆశయంతో ఎంతమైందైనా సరే హాలు దొరకకపోయినా కనీసం జగిత్యాలలో ఎక్కడైనా బస్ స్టాండ్ లో అయినా, లేకపోతే ఒక నడి వీధిలో అయినా, లేకపోతే ఒక రోడ్డు మీద అయినా సరే ఈ అమరవీరులకు మనం నివాళులు అర్పించి సల్లూరు మల్లేష్ హత్యను మేము ఎట్టి పరిస్థితిలో మేము సహించేది లేదు, ఆ డిమాండ్లను పరిష్కరించే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి ఈరోజు సంఘాలు లేదా ఉద్యమాలు లేదా రాజకీయ పార్టీలో లేదా సిపిఎంఓ, సిపిఐఓ లేక సోకాళ్ళు సంఘాలు, ఉద్యమ సంఘాలు కాకుండా ఈరోజు యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అంటే యూనివర్సిటీలో పాఠాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు యూనివర్సిటీలో పాఠాలు కాకుండా ఒక గ్రౌండ్ లో కూడా మరి పోరాటాలకు దిగాల్సినటువంటి స్థితి ఎందుకు వచ్చింది అని ఈ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బుద్ధిజీవులుగా మరి సారులు లేదా యూనివర్సిటీలో చెప్పినటువంటి పాఠాలు ఎక్కడ పోయినాయి, ఆ స్టూడెంట్స్ ఎక్కడ పోయినరు, లేదా ఈ పోరాటాల ద్వారా వచ్చినటువంటి చైతన్యం ఎక్కడ పోయింది, తర్వాత ఈ మొత్తం ఉద్యమాలలో తీసుకున్నప్పుడు ఈ కాన్షియస్నెస్ అనేది ఎందుకు కన్సల్టేషన్ కాకలేకపోయింది, ఎందుకు రెసిస్టెన్స్ ఉద్యమాలుగా ఒక ప్రతిఘటన పోరాటాలుగా మారలేకపోయినాయి. కనీసం ఇక్కడ ప్రతిఘటన పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం దగ్గరనే ఆగి ఉన్నాము. ఈ ఆత్మగౌరవ పోరాటము సామాజిక న్యాయ పోరాటంగా, సామాజిక ప్రజాస్వామ్య పోరాటంగా, సామాజిక విప్లవంగా ఎప్పుడు మారాలి అంటే ఆత్మగౌరవ పోరాటాన్ని అర్థం చేసుకోవడంలో, అస్తిత్వ పోరాటాన్ని అర్థం చేసుకోవడంలో, ఈ కులాన్ని అర్థం చేసుకోవడంలో, కుల నిర్మూలన పోరాటాన్ని, వర్గ పోరాటాన్ని మమేకం చేయడంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులు గాని, అభ్యుదయ శక్తులు గాని, విప్లవ శక్తులు గాని కార్యకర్తగా నేను కూడా ఒక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ బాధ్యతలో భాగంగానే అంబేద్కర్ ఇంతకుముందు చెప్పినట్టుగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయాన్ని, అంబేద్కర్ చేసినటువంటి త్యాగాన్ని మనం ముందు పెట్టుకుని ఆ ఫలాలను పొందుతున్నటువంటి ఉద్యోగులుగా లేదా ఆ ఫలాలను పొందుతున్నటువంటి అంబేద్కర్ వారసులుగా ఈరోజు మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చూసినప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈరోజు ఉద్యమానికి, కుల నిర్మూలన ఉద్యమానికి, కుల దురంకార హత్యలకు వ్యతిరేకంగా ఒక సంఘటిత ఉద్యమాన్ని నిర్మించాలని, కులాంతర వివాహాల పరిరక్షణ చట్టం తీసుకురావాలని, రోహిత్ చట్టం
అంటే యూనివర్సిటీల్లో కాలేజీలలో విద్యార్థులు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి పేదవాళ్ళు ప్రతి బహుజనులంతా కూడా ఈరోజు పాఠశాలలకు వెళ్తున్నారు. ఆ పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే. ఈరోజు ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కాలేజీలలో వాళ్ళకి ఎందుకు ఫీజులు ఇస్తలేరంటే వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు బహుజనులు పేదలు కాబట్టి ఈ పేదలకు విద్య అందడానికి వీల్లేదు, ఈ పేదలకు ఉద్యోగం అందడానికి ఫలాలు అందడానికి వీల్లేదు, వీళ్ళు ఆత్మగౌరవంతో బతకడానికి వీల్లేదు. అందుకే వాళ్ళ పార్టీల కింద ఈరోజు బీజేపీ యొక్క సైన్యం ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులే. వాళ్ళకు ఆత్మగౌరవం లేకుండా బానిసత్వంతో బతికితే మా కాళ్ళ కింద కూర్చుంటే మీకు బిర్యానీ పెడతాము, బైక్ ఇస్తాము, కార్లు తిప్పుతాము, మాతో పాటు విమానాలలో తిప్పుతాము, లేదా యూనివర్సిటీ ప్రొఫెసర్లను చేస్తాము, లేకపోతే లెక్చరర్లను చేస్తాము, ఉద్యోగాలు ఇస్తాము. కానీ మీరు బానిసలుగా ఉండాలి. మా బానిసత్వాన్ని, మా ఆధిపత్యాన్ని, అహంకారాన్ని మీరు అందుకోవాలి, అంగీకరించాలి అని వాళ్ళు చేస్తా ఉన్నారు. బానిసలుగా మార్చడానికి వాళ్ళు ఇదంతా చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజు మనం పెట్టినటువంటి డిమాండ్ అయితే ఎందుకు ప్రణయ్ విషయంలో 1600 పేజీల ఛార్జ్షీట్ వేసిండ్రు. 1600 ఛార్జ్షీట్ వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది కదిలారు. ఆ పోరాటం మొత్తం సంవత్సర కాలం మొత్తంగా కూడా అక్టోబర్ 21న వేలాది మందితో అక్కడ మిర్యాలగూడ పట్టణంలో బహిరంగ సభ జరిగింది. మొత్తం అది చర్చ మొత్తంగా కూడా దేశవ్యాప్తమైంది. అందుకోసమని ఏవి రంగనాథ్ ఎస్పీ, అక్కడ ఉన్నటువంటి పోలీసు, అక్కడ ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి వీళ్ళంతా కలిసి మేము సైంటిఫిక్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము, నేర విచారణ పత్రాన్ని పకడ్బందీగా చేస్తున్నామని చెప్పి ఈ పోరాటాన్ని చూసి భయపడి ఇది విప్లవానికి లేదా సామాజిక విప్లవానికి, సమాజ ప్రజాస్వామ్య పోరాటానికి ఎక్కడ దారితీస్తుందో అని వాళ్ళ పునాదులు ఎక్కడ కదులుతాయనే ఒక భయానికి, అంటే ఆ భయాన్ని వాళ్ళ యొక్క మొత్తం కుల అహంకారానికి, ఆధిపత్యానికి, అధికారానికి పీటలు వారుతున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా కదిలి వచ్చి ఆ ఛార్జ్షీట్ వేశారు. అట్లా కంటిన్యూగా కన్సిస్టెన్సీగా సంఘటిత పోరాటం జరిగిన చోటనే శిక్షలు పడినాయి, తర్వాత ఈ డిమాండ్స్ నెరవేరినాయి. కాబట్టి సల్లూరు మల్లేష్ విషయంలో కూడా మనం పెట్టినటువంటి డిమాండ్లు నెరవేరాలంటే కేవలం ప్రొఫెసర్స్ ముందుకొచ్చి ఒక హైదరాబాద్ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 1న రోజున వచ్చి జిల్లా కలెక్టర్ను, జిల్లా ఎస్పీని కలిశారు. ఈ డిమాండ్లన్నీ నెరవేర్చమని అడిగారు. తర్వాత ఇక్కడ మంత్రి కూడా, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మపురి, ఆయన కూడా వచ్చాడు. బక్కి వెంకటయ్య ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చాడు. జిల్లా కలెక్టర్ ఆ రోజు వచ్చాడు. ఇంతమంది అఫీషియల్స్ వచ్చిన తర్వాత కూడా కనీసమైనటువంటి డిమాండ్ ఎందుకు నెరవేరలేదు అంటే వాళ్ళంతా షో చేస్తున్నారు. అంటే డిమాండ్లు నెరవేర్చినట్లుగానే, న్యాయం చేసినట్లుగానే షో చేస్తా ఉన్నారు. ఈ షోకు నాయకత్వం ఎవరు వహిస్తున్నారంటే సోకాళ్ళు దళారీ దళిత సంఘాలు లేదా కుల సంఘాలు. ఈరోజు ఒక అధికారిగా నేను ఉద్యోగం ఇవ్వకుండా నేను సన్మానానికి ఎట్లా అర్హుణ్ణి? మేము పోయినప్పుడు, ప్రొఫెసర్లు మేమంతా పోయినప్పుడు చాలా గట్టిగా మాట్లాడాడు. నేను ఎక్కడ పోయినా అది చేశాను, ఇది చేశాను, నేను చట్టాన్ని అమలు చేస్తానని మాట్లాడు. 14 రోజులు అయింది. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఏం చేస్తున్నాడు? ఐఏఎస్ చదివాడా లేకపోతే కాపీ కొట్టి ఎగ్జామ్ పాస్ అయ్యాడా? చేస్తే ఎస్సీ ఎస్టీ చట్టం బలమైన చట్టం వచ్చింది. 1995లో నష్టపరిహార చట్టం వచ్చింది. దాని ప్రకారంగా వాళ్ళకి ఏది కావాలంటే అది రోజు ఛార్జీలు ఇవ్వాలి. వాళ్ళు ఎంతవరకు బతకలేని, కూలి చేసుకుని బతకలేని స్థితి ఉంటే సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా వాళ్ళకు పరిహారం ఇవ్వాలి. తర్వాత 8,25,000 చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ చేస్తే వచ్చేటివి. 50% ఎఫ్ఐఆర్ అయినా వచ్చేది 4,12,500. ఇంకా 4,12,500 ఛార్జ్షీట్ వేసినాక రావాల్సిందే. ఉద్యోగం ఇవ్వాల్సిందే. 3 ఎకరాల భూమి ఇవ్వాల్సిందే. ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ చట్టంలో పేర్కొన్నారు. 2018లో ఇదే సుప్రీంకోర్టు భారతదేశ ప్రజల సాక్షిగా ఆ చట్టాన్ని నీరుగార్చే తీర్పిస్తే మళ్ళీ ఉత్తర భారతదేశంలో 13 మంది త్యాగం చేసి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిలబెట్టుకున్నారు. కాబట్టి అంత బలమైనటువంటి చట్టము. ఈ కుల దురహంకార హత్యలో అటు బీసీలు అయితే ఏమీ న్యాయం జరిగేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ దళితులైనప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది కాబట్టి ఈ మాత్రమైన చట్టాన్ని అమలు చేయమనే మనం పోరాటం చేస్తాం. కానీ అదే బీసీలు, గడ్డి కుమార్ చనిపోతే ఏమి లేదు, అక్కడ రామకృష్ణ గౌడ్ చనిపోతే ఏం లేదు. తర్వాత అంటే వీళ్ళు బీసీలు కుల దురంగ అగ్రవర్ణాలు, అగ్రకులాల హత్యలలో చనిపోతే వాళ్ళకి ఏమాత్రము లేనటువంటి ఆ సౌకర్యాలు కానీ, చిన్న అవకాశాలు కానీ, మనం అడిగేటటువంటి అవకాశం, పోరాడే అవకాశం, పోరాడి సాధించినటువంటి పరిస్థితి కూడా. ప్రణయ్ దళితుడు కాబట్టి ఆ మాత్రం సాధ్యమైంది. సుశ్రుత దేవర్స్ దళితులు కాబట్టి ఆ మాత్రం సాధ్యమైంది. ఇక్కడ సల్లూరు మల్లేష్ దళితుడు కాబట్టి ఈ మాత్రం మనం చేయగలుగుతా ఉన్నాం. అదే కుల దురహంకార హత్యలలో ఇతరులు చనిపోతే ఏ మాత్రం కూడా కించిత్ న్యాయం కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టే కులాంతరగాల పరిరక్షణ చట్టం అనేది ఎస్సీ ఎస్టీ చట్టం లాంటి బలమైన చట్టం రావాలని, వాళ్ళకు ప్రొటెక్షన్, హోమ్స్
ఫోన్ చేస్తే రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి ఇదంతా రావాలని, కులాంతర వివాహాలు రెండు కాన్షియస్ కలిగినటువంటి కుటుంబాల మధ్య జరిగినప్పుడు, సార్ కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నప్పుడు ఆ రెండు కుటుంబాలు కలిసే చేసినాయి కాబట్టి అక్కడ ఏమీ రాదు. అంటే కాన్షియస్ గా ఉన్నటువంటి కులాలు కులాంతర వివాహం చేస్తే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కాన్షియస్ తో జరిగినటువంటివి. ఏమాత్రం కాన్షియస్ లేకుండా, కుల నిర్మూలన కాన్షియస్ లేనటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతిఘటనలు, దీనికి మనం ఎందుకు సమాధానం చెప్పడానికి మనం ఎందుకు సిద్ధంగా లేము? అంటే ఇవి కాన్షియస్ గా జరగలేదనే, లేకపోతే అది కుల నిర్మూలనలో భాగం కాలేదనా, కులాంతర వివాహం కాదనా? మరి అవి కులాంతర వివాహాలు అయినప్పుడు ఇదేం కులాంతర వివాహం కాదా, కుల నిర్మూలనలో భాగం కాదా, కాన్షియస్ లేదా? అంటే ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి దానికి బలయ్యారు. ఎందుకు బలి అవుతున్నారు? ఆ బలి కావడానికి సోకాల్డ్ మేధావులుగా, సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ గా, లేకపోతే ప్రజా సంఘాలుగా, ఉద్యమ సంఘాలుగా, ఉద్యమకారులుగా మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ఒక క్వశ్చన్ మనం వేసుకోవడం లేదు. అంటే మన యొక్క బ్యానర్లు, తర్వాత మన యొక్క అస్తిత్వాలు, మన యొక్క నాయకత్వాలు, మన ఈగోలు సాటిస్ఫై కావడానికి మాత్రమే పరిమితం. ప్రజలు వేల లక్షల మంది కదిలే పరిస్థితి లేదు. సో వాళ్ళే ప్రజలంతా కదిలేటటువంటి పరిస్థితి వచ్చేసింది. బంగ్లాదేశ్ లో వాళ్ళే స్వతంత్రం కదిలే పరిస్థితి వచ్చేసింది. మరి ప్రజలు కదిలి మన నాయకత్వంలో, మన సంఘం, మన పార్టీ నాయకత్వంలో కదిలి వేలాది లక్షలాది మందిని కదిలించేటటువంటి స్థితిని, ఆ పరిస్థితిని, ఆ కాన్షియస్ ను, ఆ కన్సాలిడేషన్ ను చేయడంలో మనం ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అవుతున్నాం అనేటటువంటి విషయాన్ని గమనించకుండా, అది గొప్ప, ఇవి కూడా గౌరవాలు, స్థాయిలు, సంఘాలు కూడా స్థాయిలుగా, గౌరవాలుగా, అవి కూడా అహంకారానికి, ఆధిపత్యానికి చిహ్నాలుగా మారిపోయి సంఘంలో ఒక గౌరవంగా నేను ఒక పెద్ద నాయకుడిని, లేకపోతే పలానా పార్టీకి నాయకుడిని, పలానా సంఘానికి నాయకుడిని అని ప్రకటించుకునేటటువంటి ఒక గౌరవ స్థానాలుగా, అలంకార స్థానాలుగా, అహంకార స్థానాలుగా, ఆధిపత్య స్థానాలుగా ఉన్నాయి కాబట్టే పరిస్థితి ఈ విధంగా ఉన్నది. భారతదేశం లాంటి చోట్ల కూడా తిరుగుబాటు, ప్రతిఘటన అనేవి సాధ్యం అవుతాయి. ఈరోజు సోషల్ మీడియా అనేది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తప్పకుండా యువత ఏదో ఒక రోజు తప్పకుండా తిరుగుబడి ఈ సంఘాలను, ఈ పార్టీలను, సోకాల్డ్ ఉద్యమాలు అన్ని కూడా పక్కకు పెట్టి ప్రజలంతా కదిలేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఆ పరిస్థితికి కారణము ఈరోజు నేపాల్లో మావోయిస్టు ఉద్యమం 10 సంవత్సరాలు జరిగిన తర్వాత ప్రచండకు వ్యతిరేకంగా, ప్రచండ ఇంటి మీద కూడా దాడి జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళ ఉద్యమాన్ని ముందుకు కన్సాలిడేషన్ చేయడానికి, సమన్వయం చేయడానికి ఒక క్రియాశీలక, అంటే ఉత్ప్రేరక పాత్రను, అంటే మేమే నాయకత్వం వహించి మేమే విజయవంతం చేస్తామని కాదు, వాళ్ళందరినీ ఒక వేదిక లాగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ క్రమంలో దాదాపు జగిత్యాలలో 20 సంఘాలకు సంబంధించిన ప్రతినిధులకు అన్న మార్వాడి సిద్ధాల్సిన అన్న నిద్రపోతున్నాడు అన్న 20 అన్న ద్వారా మొత్తం 20 మందికి 20 సంఘాలకు ఫోన్ చేయడం జరిగింది. చాలా సంఘాలకు ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది, ఈ రోజు ఫోన్ చేయడానికి హాల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అయినా ఎన్ని అవాంతరాలు, తర్వాత ఎదురు దెబ్బలు, లేకపోతే ఎన్ని సమస్యలు ఎదురైనా ఈ మాత్రం ఒక 50 మందితో జగిత్యాల పట్టణంలో ఒక సల్లూరు మల్లేష్ ప్రణయ్ సంస్మరణ సందర్భంగా సల్లూరు మల్లేష్ ను స్మరించుకోవడము, సల్లూరు మల్లేష్ కుటుంబానికి, దళిత బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని మనమంతా గుంతెత్తడము, మనమంతా తప్పకుండా న్యాయం జరిగే వరకు మీ కుటుంబం వెంట, బాధితుల వెంట ఉంటామని ఒక ప్రతిపోకుండా ఏ స్థాయిలో ఉండి, లో స్థాయిలో అయినా ఏ స్థాయిలో ఉండి మీరు ఈ పని చేయమంటే ఆ పని చేయడానికి శశబిషలు లేకుండా, ఈగోలు లేకుండా మేము, మా కార్యకర్తలు ఒక 10-15 మంది మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లోనే ఉన్నాము. మాకు ఇక్కడ నిర్మాణం లేదు. ఆ నిర్మాణం లేకపోవడం కూడా ప్రాబ్లం అయింది. అయినా మా శక్తి మేరకు ఈ పోరాటంలో మా వంతు బాధ్యతను నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా నేను ఒక కుల నిర్మూలన కార్యకర్తగా, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నాయకునిగా ఒక ప్రతిపాదన చేసేది ఏంటంటే, పోరాటం లేకుండా ఈ 3 డిమాండ్లను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించదు కాబట్టి కన్సాలిడేషన్ గా ఇప్పటికే 2 నెలలు అయిపోయింది, ఇంకా 3 నెలలు కూడా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కలిసి రావడానికి సంబంధించిన మళ్ళీ ఒక ఇంటర్నల్ సమావేశం వేసుకుని వాళ్ళందరినీ కూడా కన్సాలిడేషన్ చేసి సెప్టెంబర్ 29 రోజు మధ్యాహ్నం 10 గంటలకు 11 గంటలకు ఇక్కడ జగిత్యాల కలెక్టర్ కు వచ్చేటట్టుగా ఆ 2 రోజులు పాదయాత్ర మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరంతా కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. ఈ డిమాండ్లు పరిష్కారం కావాలి, కులాంతర వివాహాల పరిరక్షణ చట్టం కావాలి, సల్లూరు మల్లేష్ కు న్యాయం జరిగి కులములు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు,
మీరందరూ కూడా ఇప్పటి నుంచి 15 రోజులు మనకు సమయం ఉన్నది. ఆ 15 రోజుల్లో కిషన్ రావుపేట నుండి జగిత్యాలకు జరిగేటటువంటి పాదయాత్రలో మేము 35 కిలోమీటర్లు నడుస్తాము. తర్వాత సల్లూరు మల్లేష్ కుటుంబానికి, ఊదవకు, రాజయ్యకు ఒక సంఘీభావాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాము. ఆ పాదయాత్రలో నడవడానికి అక్కడ ఆదిలాబాద్ లో మూల నుంచి, ఇక్కడ ఖమ్మం మూల నుంచి, లేకపోతే అక్కడ మహబూబ్నగర్ మూల నుంచి, ఇక్కడ అన్ని వైపుల నుంచి మేము వస్తాము అని ఒక కరపత్రము, ఒక కాలు, ఒక మొత్తం సోషల్ మీడియాలో కూడా మనం ప్రచారం చేద్దాము. ఈ 2 రోజుల్లో మరి మేధావులు గాని, ప్రజలు గాని, ప్రజాస్వామికవాదులు గాని, ప్రజా సంఘాలు గాని వాళ్ళు కూడా తేల్చుకుంటారు. మరి ఈ పోరాటంలో కలిసి వస్తారా, కలిసి రారా, 10 మందితో నడుస్తామా, 100 మందితో నడుస్తామా, లేకపోతే 1000 మందితో నడుస్తామా అనేది కూడా మ్యాటర్ కాదు. ఈ పోరాటాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మనం 35 కిలోమీటర్లు బాధితులతో కలిసి ఒక 10 మంది అయినా, బాధితులు ఒక 10 మంది, మనం ఒక 10 మంది, 20 మంది అయినా, వాళ్ళు అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ తో ఖతం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని కూడా మాట్లాడింది. కాదు, మేము జగిత్యాలకు వస్తాము అని చెప్పి సెప్టెంబర్ 1 రోజు వచ్చి అదే కలెక్టర్ను, అదే ఎస్పీని ప్రశ్నించి మీరు చేయమన్నారు. వాళ్ళు చేసింది ఇప్పటికి 15 రోజులు అయింది, ఏం చేయలేదు. కాబట్టి ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, కమిషను అందరిది అయిపోయింది. మరి ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము? ప్రజాస్వామ్యం కాబట్టి అధికారులు ఇట్లా ఉన్నారు. కాబట్టి ప్రజలారా మీరు తేల్చుకోండి, మీరు అడగండి వాళ్ళు. మీరు ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ మీరే, ఈ ప్రభుత్వానికి గాని, ఈ అధికారులకు గాని, ఈ మంత్రులకు గాని మీరు స్టేక్ హోల్డర్స్. కాబట్టి మీరు ప్రశ్నించి ఎందుకు చేయలేదురా నువ్వు, ఈ చట్టంలో ఇది పేర్కొన్నాము, ఇది మేము కదా నిన్ను నియమించింది, మా సేవకుడు నువ్వు, ప్రజాప్రతినిధివైనా అధికారివైనా మా సేవకుడు, మేము చెప్పిన పని చేయకుండా మాకు ఎదురు చేస్తున్నావు, చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నావు అని ప్రతి ఆ క్రమంలోనే ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. పాదయాత్ర అంటే ఆఖరికి మనం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఆ ప్రజలు నిర్ణయించుకుంటాము. ఒకవేళ నెరవేరకపోతే ఈ పోరాటం అనేది ఆగదు. తప్పకుండా ఇది తెలంగాణ వ్యాప్తంగా రేపు 2028 ఎన్నికల్లో మరొక పోరాటం